హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెంప్రో వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి రాఖీ ఫెస్టివల్ వీడియో. మా ఇంట్లో అయితే రాఖీ పండగ ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే ఉంది, చూసేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది మా కాలనీ మొత్తం సైలెంట్గా అయితే ఉంది. ఎవరింట్లో వాళ్ళైతే పనులు చేసేసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో చెట్టు. ఎన్ని పువ్వులు అయితే పూచాయో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది చెట్టు అయితే. చెట్టు నిండా పువ్వులు మంచిగా ఉంది. మాకు కొంచెమే ప్లేస్ ఉంటుంది. ఆ కొంచెం ప్లేస్లోనే ఇలా ఫ్లవర్స్ చెట్లు అయితే పెట్టేసుకున్నాము. నైట్ అయితే వర్షం పడింది, అందుకోసం చెట్టు మీద అయితే వాటర్ అయితే ఉన్నాయి. చాలామంది ఈ శ్రావణ మాసంలో అయితే మా ఇంటికి వచ్చి ఫ్లవర్స్ అయితే తెంపుకొని వెళ్తున్నారు. నైట్ అయితే నేనైతే ఇలా కోన్ అయితే పెట్టేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫెస్టివల్ రోజు అయితే పనులంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే బయట ఇట్లా రాఖీ ముగ్గు అయితే పెట్టేశాము. నేను మా చెల్లి ఇద్దరం కలిసి అయితే ఇలా పెట్టేశాము. ఇంటి ముందటైతే ఇలా 2 చెట్లు అయితే ఉంటాయి మాకు. ఒక చెట్టు అయితే మొత్తము ఇరిగిపోయింది, ఒక చెట్టు అయితే అట్లా ఉంది. ఇంటి ముందట అట్లా పెట్టేసాము ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి బావి ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇట్లా కడపలకు కూడా పూజ చేసేసింది మమ్మీ. ఇక్కడైతే మా అన్నయ్య కూర్చొని ఉన్నాడు. ఇది ఫస్ట్ రూము. రీసెంట్గానే మా చెల్లి శారీ బిజినెస్ పెట్టింది. అవే ఇవి శారీస్. ఈ శారీస్ గురించి నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను, చూపిస్తాను. అండ్ ఇది ఇక్కడ టీవీ. ఇటు వచ్చేసి సెకండ్ రూము, ఇది కిచెన్. 4 రూమ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ మమ్మీ అయితే పూజ చేస్తుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఫెస్టివల్ అనేసి నైట్ అయితే మోతీచూర్ లడ్డు అయితే ప్రిపేర్ చేసాము. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మమ్మీ అయితే నైవేద్యంగా దేవునికి అయితే లడ్డు అయితే పెడుతుంది. ఇట్లా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. లాస్ట్కి అయితే కొబ్బరికాయ అయితే మొక్కుకొని కొడుతుంది మమ్మీ. మధ్య మధ్యలో అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేసేసుకోండి. నా వీడియోస్ ఏవైనా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసేసేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఓకే, పండగకైతే ఇలా నేను రెడీ అయిపోయాను. చిన్న క్లిప్ అయితే తీసేసుకుంటున్నాను.
ఇంకా ఇక్కడ నేను మా చెల్లి అయితే మంగళారతి పట్టుకొని అయితే అన్నయ్యకు రాఖీ కట్టడానికి అయితే వచ్చాము. ఇలా చిన్నగా షార్ట్ వీడియో కోసమని అలా వీడియో అయితే తీసేసుకున్నాము. ఇంకా ఫొటోస్ కూడా దిగుతున్నాము. ఈ ఇయర్ ఆఫ్టర్నూన్ కట్టాలి అని అన్నారు రాఖీ, అందుకోసమని మేము ఆఫ్టర్నూనే కట్టేశాము. ఇక్కడైతే మమ్మీ అయితే స్టార్ట్ చేసింది ఈ రాఖీ కట్టడం. ముందైతే మా ఇంట్లో మమ్మీ అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాత మేము కడతాము. ఇంకా ఈ ఇయర్ అయితే మా పెద్దక్క అయితే రాలేదు పండక్కి, అందుకోసమని మమ్మీ అక్కది ఇంకా మమ్మీది రాఖీ అయితే కడుతుంది అన్నయ్యకు. మా మమ్మీ శారీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ శారీ మా అమ్మమ్మ మా మమ్మీకి రాఖీ పండక్కని తీసుకుంది. ఈ శారీ మా చెల్లి దగ్గరే తీసుకుంది. చెల్లి శారీ బిజినెస్ చేస్తుంది కదా, మా చెల్లి దగ్గరే తీసుకుంది. చాలా బాగా కనిపించింది మమ్మీ అయితే ఫొటోస్లో. రాఖీ కట్టిన తర్వాత అయితే మనమైతే గిఫ్ట్ తీసేసుకోవాలి కదా అన్నయ్య దగ్గర నుండి. అందుకోసమనే మమ్మల్ని కూర్చోబెట్టి హారతి అయితే ఇస్తున్నాడు అన్నయ్య. రాఖీ కట్టిన తర్వాత అయితే అన్నయ్య అయితే కట్నం అయితే పెట్టాడు. నాకేమో శారీ పెట్టాడు, చెల్లికేమో శారీ తీసుకుంటా అంటే చెల్లి వద్దు అంది. అందుకోసమని డబ్బులు అయితే ఇస్తున్నాడు చెల్లికి.
ఇలా మా అన్నయ్య అయితే మాకు ఇలా కట్నం అయితే పెట్టాడు. మీ బ్రదర్స్ ఈ రాఖీకి మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మా రాఖీ ఫెస్టివల్ అయితే మా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ లాస్ట్గా అయితే మేము మా మామయ్య మేము అందరం ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా మమ్మీ అయితే మా మామయ్యకు రాఖీ కట్టడానికి అయితే మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా మామయ్యకు మా పెద్ద మామయ్య మా మామయ్యకి అయితే మమ్మీ రాఖీ కడుతుంది. మంగళారతి ఇచ్చేసి మమ్మీ రాఖీ అయితే కడుతుంది ఫ్రెండ్స్. మామయ్య వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే ఉంటుంది. ఇలా మా ఇంట్లో అయితే రాఖీ ఫెస్టివల్ అయితే జరుపుకున్నాము. ఇంకా మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.